చిన్నేశ్వరి గారు ఎన్నికల విధానాన్ని, రాజకీయాల్లో మన ప్రజలు చూపిస్తున్న చైతన్యాన్ని వివరించారు. కానీ ఇదంతా వారికి ఉన్న చైతన్యం మీద ఆధారపడి లేదని నా అభిప్రాయం. స్త్రీలు చాలా మంది ఓట్లు వేస్తున్నారు, కానీ వాళ్ళని లారీల్లో తరలించి, ముఖ్యంగా రాజకీయాల్లో విలువలు పతనం అయిపోయి యువత ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోకుండా భావి జీవితం వాళ్ళది ఎలా ఉండబోతోంది, ఎటువంటి దేశంలో మనం ఉండబోతున్నాము, మన పరిస్థితులు ఎలా ఉంటాయనే ఆలోచన అసలు యువతలో లేదు. ఆ యువతలో అటువంటిది ఏం లేదు కాబట్టి 90 సంవత్సరాలు ఉన్న నాలాంటి వాళ్ళు ఇక్కడ రావాల్సి వచ్చింది. మేము విద్యార్థులుగా ఉన్న రోజుల్లో 54, 55లో సోషలిస్ట్ పార్టీ తరఫున పొరపాటు చేసామనుకోండి, తెన్నేటి విశ్వనాథం గారిని దొండా శ్రీరామూర్తి అనే ఒక నిరక్షరాస్యుడిని బయటికి గెలిపించాము. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిభ. అంతేకాకుండా మనకి ప్రత్యేక రాష్ట్రం వచ్చిన్నాడు. కర్నూలులో ఆ సమావేశం జరుగుతుంటే మేము ఆ ఉత్సవానికి వెళ్లకుండా వేరే మీటింగ్ పెట్టాం. స్వతంత్రమైన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా మనకు విశాలాంధ్ర కావాలి అని విద్యార్థులు, యువత ఆ రోజుల్లో అంత ముందు చూపుతో రాబోయే కాలాన్ని గురించి ఆలోచించేవాళ్ళు. వాళ్ళు ఇటువంటి సందర్భాల్లో కానీ యువత ఎక్కడ రావడం లేదు. వాళ్ళ ఆలోచనలు, అభిరుచులు, ఉన్మాదాలు, ఉద్వేగాలు వేరుగా ఉన్నాయి. చాలామంది అసలు ఈ రాజకీయాల గురించి, విద్యా వ్యవస్థలో కూడా ఇది పెద్ద లోపం ఉన్నది. ఏ దేశాన్నైతే నాయకత్వం వహించి ముందుకు నడిపించవలసిన యువతలో అటువంటి ఆసక్తి సన్నగిల్లడం, డబ్బున్న వాళ్ళు, కండబల ఉన్నవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళ పెత్తనం ఎక్కువైంది. మరి అటువంటి వాటిని నిరోధించడానికి, ప్రజల్లో ప్రజాస్వామ్య విలువని పెంచడానికి లక్ష్మణ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఐఏఎస్ పాస్ అయిన వారు మరి ఇటీవల కొత్తగా చూశాను నేను, రాజకీయ వచ్చి ప్రజాస్వామ్యం కోసం ప్రయత్నం చేయడం ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలే. మేము 1997లోనే జయప్రకాష్ నారాయణ గారు ప్రజాస్వామ్య ఉద్యమాన్ని స్థాపిస్తే ఈ 3 జిల్లాల్లో విపరీతంగా తిరిగాను నేను. గ్రామ స్వరాజ్యాన్ని ఉద్ధరించాలి, గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యం ఉండాలి, వాళ్ళకి హక్కులు ఉండాలి అని. అవన్నీ వ్యర్థమైపోయినాయి. అప్పుడు విద్యార్థులు కొంత చైతన్యంతో ప్రవర్తించేవాళ్ళు. ఇవాళ మాకు దుఃఖం వస్తున్నది రిటైర్డ్ ప్రొఫెసర్స్గా. ఏమిటంటే కనిపించిన విద్యార్థుల్లో సినిమాల గురించి ఇంకా దేనిలో విషయాల్లో అర్థం లేని వ్యర్థమైన విషయాల్లో ఉత్సాహం చూపిస్తున్నారు తప్ప దేశ భవిష్యత్తు, ఈ జాతి యొక్క పురోగతి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. అందువల్ల గతం అంతా గుర్తుండి ఈ దేశంలో స్వతంత్ర పోరాటం నుంచి ఇంతవరకు ఏం జరిగిందో గమనించిన వాళ్ళం. మేము ఉండలేక ఆవేదనతో ఇక్కడికి రావడం జరిగింది. నాకు 90 సంవత్సరాలు. ఇంకా ఆవేశం తగ్గలేదు, ఆవేదన కూడా తగ్గలేదు. నా జాతి ఏమైపోతుందో, నేను కొద్ది కాలంలో బయటికి పోవచ్చు, కానీ నాకు ఉన్నంత కాలం అయినా సరే నా సేవ చేయాలి, నాకు తెలిసిన విషయం ప్రజలకు చెప్పాలి, రెడ్డి గారి లాంటి వాళ్ళతో సహకరించాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. మీరంతా వచ్చి దీన్ని చేసి సక్సెస్ చేసిన నమస్కారం. ప్రొఫెసర్ చిన్నేశ్వరి గారు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు పర్యటించి అక్కడ రాజకీయ విషయాలని అధ్యయనం చేసిన వ్యక్తి. ఈరోజు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తీసుకున్న ప్రధానమైన నిర్ణయం
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో ఈ కళాజాతాన్ని నిర్వహించాలని, కళాజాతాలో ప్రధానంగా ఓటు యొక్క ప్రాధాన్యతని, ఓటు వేయవలసిన ఆవశ్యకతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, వీటితో రకరకాల కళారూపాలని తయారు చేస్తున్నాం. నృత్యనాటికలు, గేయాలు, జానపదాలు, గజల్స్ ఇలాంటి కళారూపాలతో 2 గంటల పాటు ఓటర్లను చైతన్యవంతం చేయడానికి, జాగృతం చేయడానికి కళారూపాలని రూపొందించాం. ఫిబ్రవరి 25వ తేదీ విశాఖపట్నంలో ఈ రాష్ట్ర స్థాయి కళాజాత ప్రారంభమవుతుంది. ప్లేసు ఇంకా నిర్ణయించుకోలేదు, 1-2 రోజుల్లో ప్లేస్ తెలుస్తుంది. బట్ మంచి ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి మన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు ప్రారంభిస్తారు. వారితో పాటు మన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, పూర్వ ఎన్నికల అధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, అనేక మంది పెద్దల్ని ఆహ్వానిస్తున్నాం. దాదాపు 35 స్వచ్ఛంద సంస్థలు, పౌర సంస్థలు ఇందులో భాగస్వాములు అవుతున్నాయి. సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్ అసోసియేషను, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, జన విజ్ఞాన వేదిక, ఇలా అనేక రకాలైన సంస్థలని ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాం. ఈ కళారూపాలు కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులతో ప్రదర్శించబడతాయి. విశాఖపట్నంలో ప్రారంభమయ్యే ఈ కళాజాత మార్చి 8వ తేదీ కర్నూలు నగరంలో ముగించడం జరుగుతుంది. ప్రధానంగా కళాజాత ఉద్దేశం ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే నినాదంతో ఈ కళాజాత జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో అక్కడున్న సీనియర్ సిటిజన్స్ని, స్వాతంత్ర సమరయోధుల్ని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల్ని, ఇలాంటి వారిని కళాజాత ప్రారంభంలో ఉపన్యాసకులుగా ఆహ్వానిస్తున్నాం. ఇది ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో జరిగేది కాదు, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా జరిగే కళాజాత. అందుకనే కళాజాతకు ముందు జరిగే సభల్లో ఏ రాజకీయ పార్టీ నేతలను కూడా ఆహ్వానించడం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పాజిటివ్ అంశం ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు చెప్పారు. నా పేరు నిరూప. నా ఉద్యోగాన్ని బట్టి కానీ, నా విద్యా అర్హతలను బట్టి కానీ నేను ఈరోజు ఇక్కడికి రాలేదు. ఒక వ్యక్తిగా నా బాధ్యతని నేను నిర్వర్తించాలనే ఉద్దేశంతో వచ్చాను. అందరూ మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అంతరాత్మకి మన సైకాలజీకి మధ్యన ఒక వార్ జరుగుతుంది. మనసులో ఒకటి ఆలోచిస్తున్నాం, బయటికి ఇంకో పని చేస్తున్నాం. నిరాశ నిస్పృహలు ఎక్కువైపోయింది. విద్యార్థులు ఎక్కువైపోయారు. చదువులకు అవకాశాలు చాలా వచ్చినాయి. బాగా చదువుకున్న వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మిగతా ఉన్నవాళ్ళు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు చూస్తూ ఉంటే రోజు రోజుకి వయసు పెంచుతున్నారు, కానీ అవకాశం అక్కడ లేదు. అంటే ఆ ఉద్యోగాలకి, రేపు రాబోయే ఉద్యోగాలకు కూడా వీళ్ళు కాంపిటీషన్ కూడా పెరిగిపోద్ది, నిస్పృహ ఎక్కువైపోయింది. అలాగా ఒక చదువుకున్నందుకు ఒక ఫలితం లేక, కుటుంబం చూసుకుంటే కుటుంబానికి ఏ విధంగా హెల్ప్ చేయలేకుండా ఒక నిస్పృహతో ఉన్న విద్యార్థులు ఎక్కువైపోయారు దేశంలో. వాళ్ళకి సరి అయిన అవకాశాలు వస్తాయి అన్న ఆలోచన వచ్చిన రోజు, అంటే నిస్వార్థంగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే ప్రభుత్వాలు వస్తే తప్పకుండా దేశాల్లో ఒకలాంటి తృప్తి వచ్చి అందరూ ఆనందంగా ఉండగలరు అన్నది ఈ కళాజాత అన్నది చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే మనం అందరం కూడా మల్టీమీడియాకి అలవాటు పడిపోయి ఉన్నాం. 10 మాటల్లో చెప్పేది ఉపన్యాసాలు ఇచ్చేదానికి అది మీరు చాలా బాగా కవర్ చేసి ప్రజల ముందుకు ఎప్పుడో తీసుకెళ్ళిపోయారు. నేషనల్ డిబేట్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు వింటూనే ఉంటారు. కాకపోతే ఒక్క నిమిషంలో ఒక ఆలోచనని లోపలికి కలిగించగలిగిన కాన్సెప్ట్గా ఇది మేమందరం ఫీల్ అయ్యాం. మా లక్ష్మారెడ్డి గారు దీనికి నాయకత్వం తీసుకున్నారు. కళాకారులు కూడా అలా ముందుకొచ్చారు. మీ ద్వారా ప్రజలందరికీ ఈ విషయం తెలిసి అందరూ ముందుకొచ్చి చైతన్యవంతులు చేయడానికి, మంచి ఓటు వేసేట్టు
మీరు వాళ్ళకి స్ప్రా ఇవ్వగలుగుతారని ఆశిస్తూ